జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికపై అన్ని పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు చేస్తున్నాయి. ఎలాగైనా తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని సన్నాహాలు కూడా మొదలుపెట్టిన గులాబీ పార్టీ ఇప్పటికే మాగంటి సునీతను అభ్యర్థిగా ఖరారు చేసింది. మరోపక్క అధికార కాంగ్రెస్ పార్టీ తమ పాలనకు ఈ ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకుని ఎలాగైనా సరే విజయం సాధించాలని చూస్తోంది. బీజేపీలో ఇంకా అభ్యర్థిపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఆ క్రమంలో బీఆర్ఎస్ కు ఈ ఉప ఎన్నిక ఒక రకంగా చావో రేవో అన్నట్లుగానే తయారైంది అంటున్నారు. అసలు గులాబీ పార్టీని అంత టెన్షన్ పెడుతున్న ఆ అంశాలేంటి? గ్రేటర్ హైదరాబాద్లో అత్యంత కాస్ట్లీ నియోజకవర్గంగా పేరున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి తాజాగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. గులాబీ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకే టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఈ టికెట్ ను మాగంటి సునీతకు కేటాయించి ప్రచారం కూడా మొదలుపెట్టింది. ఈ ఏడాది జూన్లో నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే గోపీనాథ్ సతీమణి సునీతకు బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ చేసింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 2023లో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ తరపున రెండోసారి, అంతకుముందు టీడీపీ నుంచి ఒకసారి, మొత్తం 3 సార్లు వరుసగా విజయం సాధించారు. దాంతో ఈ సీట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవటం ద్వారా బీఆర్ఎస్ రాజకీయంగా పట్టు నిలుపుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తొలుత మాగంటి కుమారుడికి టికెట్ ఇవ్వాలని అనుకున్న సానుభూతి, మహిళా సెంటిమెంట్ రెండూ కలిసి వస్తాయని భావించే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సునీతకు టికెట్ కన్ఫర్మ్ చేశారని చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటికే కంటోన్మెంట్ సిట్టింగ్ సీట్ ని బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో కోల్పోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతే బీఆర్ఎస్ కు రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. దీని ఫలితాలు జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయన్న అభిప్రాయముంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ డివిజన్లను బీఆర్ఎస్ గెలుచుకుంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కేటీఆర్ అత్యధిక స్థానాల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండటం కొంత మైనస్ అయ్యే అవకాశముందంటున్నారు. ఇదే కాకుండా గ్రేటర్ పరిధిలో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యే స్థానాలను గులాబీ పార్టీ గెలుచుకున్న కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. ఆ నియోజకవర్గాల్లో పార్టీ పరంగా కొంత స్తబ్దత నెలకొంది. దీంతో కేటీఆర్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా సవాల్గా మారబోతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా పడనున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికల్లో విజయం సాధించేలా తీవ్రంగా శ్రమిస్తున్నారట. జూబ్లీహిల్స్ లో ఎక్కువ శాతం ఉన్న మైనార్టీ ఓటర్లు ఎవరికి మద్దతుంటే వారే విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మైనార్టీలను మెప్పించేందుకు గులాబీ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యాచరణ మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ కు కవిత రూపంలో మరో టెన్షన్ నెలకొందట. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విభేదాలు పార్టీకి ఇబ్బందిగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయట. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత బహిరంగంగా సంచలన ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. దాంతో పార్టీకి భారీగానే డ్యామేజ్ జరిగే అవకాశమున్నట్లు బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట. ఉప ఎన్నికల వేళ కవిత ఎలాంటి స్టాండ్ తో ముందుకు వెళ్లబోతున్నారనేది కూడా ఆసక్తిగా మారింది. రాజకీయంగా ఎదిగేందుకు సొంత ఎజెండాతో అడుగులు వేస్తోన్న కవిత తనకు తొలి ఎన్నికైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ విధంగా ప్రజల ముందుకు రాబోతున్నారనేది అటు ప్రజల్లోనూ ఇటు బీఆర్ఎస్ లోనూ చర్చనీయాంశంగా మారింది. రసవత్తరంగా మారనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది. సింపతితో ముందుకు వెళుతోన్న బీఆర్ఎస్ ను జూబ్లీహిల్స్ ఓటర్లు మళ్లీ గెలిపిస్తారా లేదా అనేది చూడాలి.